కొంతమంది హరిదాస్ కీర్తనలు చేస్తున్నారు. వారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మా పేరు ఎడవల్లి అప్పారావు అండి. ఎక్కడ నుండి మేము వచ్చారు? కళాకారులం. మాది తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి. ఉమ్. రాజమండ్రి నుంచి వచ్చాం సార్. మీ మీ వేషం పేరేంది? ఇది హరిదాసుల వేషం సార్. ఓకే. హరిదాసులు అంటే ఏం చేస్తారు అయితే హరిదాసులు అంటే పూర్వకాలంలో కూడా ఇప్పటికి అప్పటికి కూడాను భగవంతుని భక్తి గీతాలు పాడతారు సార్. వారు పాడుతూ సంక్రమణ రోజుల్లో మరి ఇంటింటికి వచ్చి వ్యాచం చేస్తారు సార్. వచ్చి వ్యాచం చేస్తారు. ఎవరు తోచిన విధంగా వారు సహకరిస్తారు సార్. ఇది హరిదాసుల వేషం. ఇది సాక్షాత్తు పరమశివుని శ్రీరామచంద్రుడికి ప్రియమైనటువంటి పాటలు. నీలా మేఘ శారీరా నిత్యానందనా దేహి బాలా గోపాల గోపాల కృష్ణ పాహి మం పాహి కలభ సుందర గమన కసూరి శోభితమన కలభ సుందర గమన కసూరి శోభితమన నళనధారాయత నయన నంద నంద బాలా గోపాల గోపాల కృష్ణ పాహి మాం పాహి ఇలాంటి పాటలు పాడుతూ వస్తుంటారు సార్. ఏంటి ఇట్లా చిరుతలు కొట్టుకుంటూ ఇల్లు తిరిగి భిక్షాటం చేస్తారు. భిక్షాటం చేస్తారు సార్. వారి వంశం అంతా వారు పాటలే పాడుతుంటారు ఎప్పుడు కూడాను. ఎందుకు సంక్రాంతి పండుగ రోజు ఎందుకు వస్తారు? సంక్రాంతి పండుగ ఆ మిగతా రోజుల్లో కూడా అంటే మరి ఇప్పుడు పండుగ సీజన్ ఉందనుకోండి, ఇప్పుడు వస్తారు. ఈ సంక్రమణ పండుగలు ఎక్కువ కనిపిస్తారండి. వీరు తక్కువ బాగా తినడం తక్కువ. ఇప్పుడు వాల్యుయేషన్ లేక మరి ఇప్పుడు మన ఆదరణ లేకుండా పోయింది సార్. మరి ఇలాంటి అవకాశాలు ఎప్పుడైనా వస్తే మరి మాలాంటి వాళ్ళు కనిపిస్తారు సార్. ఉప్పర శిల్పారాం వారు ఈ అవకాశం ఇచ్చారండి మాకు. ఇక్కడ ఒక నలుగురం కళాకారులు అండి. ఆ పెద్ద శిల్పారావులో ఒక 6 మంది ఉన్నారండి. మొత్తం అంతా ఒకటే ఊరు రాజమండ్రి. అక్కడి నుంచి వచ్చాము సార్. ప్రతి సంవత్సరం వస్తారా మీరు? ప్రతి సంవత్సరం వస్తున్నామంటే టీములు మారుతాయి సార్. టీములు మారుతాయి అనమాట. ఇంకో ఈ టీం ఇప్పుడు మా టీం వచ్చింది అనుకోండి, మా టీం మళ్ళీ ఉప్పల్లి అక్కడికి వెళ్ళిపోతుంది. ఆ టీం మళ్ళీ ఇక్కడికి వస్తుంది. అలాగ మారుతుంటాం సార్. ఓకే అన్న, మీ పేరు? నా పేరు డప్పు రమేష్. నేను డప్పు కొడుతుంటాను. ఈ ప్రతి సంక్రాంతికి అన్ని గ్రామాల్లో తిరుక్కుంటూ మేము ఇలాంటి హరికథలు కానీ బుర్రకథలు కానీ ఇలాంటి ఫోక్ సాంగ్స్ కానీ అన్ని కళలు మేము మాదలో ఉన్నాయి. మేము చేసుకుంటూ పోతున్నాం తప్ప మా కళలుగానే మిగిలిపోయినాయి. మాకు ఎలాంటి గవర్నమెంట్ నుంచి కానీ ఎక్కడ కానీ ఎలాంటి ఉపాధి ఏం కనిపించలేదు. ఎవరు కూడా మనం దగ్గర తీస్తలేరు. కళలుగానే మిగిలిపోతున్నాయి. మాకు ఇప్పటికైనా గవర్నమెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? గవర్నమెంట్కు మా నుంచి చూసినంత మాకు పింఛన్ కానీ ఏమన్నా మాకు జాబులు కానీ ఎలాంటి చిన్న కొంచెం పిల్లలకు కానీ చదువులకు కానీ ఇలాంటి ఏమైనా ఆర్థిక సాయం చేయాలని గవర్నమెంట్ని కోరుకుంటున్నాం. అంటే మీరు ఓన్లీ కొడతారా పాడతారా? మీరు కొడతాం, మేము కూడా వాడతాం. ఓకే ఓకే రైట్. ఇంకొకరిని పరిచయం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, మీ పేరు? మిరియాల పద్మావతి. ఓకే, మీ వేషం ఏంటి? జంగందేవరా. శివుడికి ప్రియమైన భక్తులు జంగందేవర. హరహర మహాదేవ శంభో శంకర కోటి పెళ్లి సోమన్న హరహర మహాదేవ ద్రాక్షారం వేమన్న హరహర మహాదేవ కాశీలోన నీ పేరు హరహర మహాదేవ. ఎందుకంటే మన పెద్దల పేరున మరి ఎవరైనా సరే చనిపోయి ఉంటారు కదండి, వారికి పిండంగా పెట్టేటప్పుడు ఆ యొక్క పరమశివుడిని ఇలా కొలుస్తుంటారు అన్నమాట. శివుడే అడిగో శివుడడిగో నీలకంధరుడు నిత్య సుందరుడు నిరుపమాన సౌందర్య విలసితుడు అడిగో శివుడడిగో లోకాల నేలేటి సోకాలు బాబేటి లోకాల నేలేటి సోకాలు బాబేటి లోకేశుడే మేటి అతడికెవ్వరు సాటి లోకేశుడే మేటి అతడికెవ్వరు సాటి అడిగో శివుడడిగో సర్పంబు మెడలోన సర్వంబు తనలోన సర్వంబు మెడలోన సర్వంబు తనలోన సర్పహరుడెవడన్న గజ చర్మధరుడన్న సర్పహరుడెవడన్న గజ చర్మధరుడన్ సర్పధరుడు గంధర్పధరుడు సకల శుభకరుడు జైకరుడు ఆది విష్ణు అనాథ రక్షకుడు జంగమేక్షకుడు జగద్దాక్షకుడు నమ పార్వతీపతి హర మహాదేవ శంభో. ఈ విధంగా మీ పాత్ర పేరేంటి? ఇది జంగమ దేవర్లు అంటారండి. శివుడు ప్రతిరూపాలు అన్నమాట. అంటే ఎవరైనా చనిపోయినా సరే అక్కడ పిండం పెట్టాక వీరికి ఆకేసి వీరికి అంత ఇంత ఇచ్చి వారి పేరున పెద్దలకి ఇలా పూడించుకుంటారన్నమాట. కాశీలోన నీ పేరు హర మహాదేవ్, త్రయాలోన నీ పేరు హరహర మహాదేవ్, కోటిపల్లి సోమన్న హరహర మహాదేవ. ఇలాగండి.
ఇటువంటి వేషం. మీది కూడా రాజమండ్రి మాది రాజమండ్రి సార్. మేము వృత్తి కళాకారులు. ఇలాగా మరి కొంతమంది ఇలా ఆదరించడంతో ఇలా శిల్పారావునికి వచ్చి అప్పుడప్పుడు టీంలు మారుతుంటాయండి. మా వారు చెప్పినట్టు అన్నయ్య గారు ఇవన్నీ కూడా మాకు సొంతంగా. ఎట్లా మరి మీ కళలు ధ్వంసం అయిపోతున్నాయి కదా, మిమ్మల్ని గుర్తించే వారు లేరు కదా? అవునండి, కరెక్టే. అంటే ఒకప్పుడు కళ కోసం కాదు, కళ ప్రజల కోసం అన్నారు గరికపాటి రాజారావు గారు. కళాకారులను ఆదుకోవాలని చెప్పి పాపం ఇటువంటి మీడియా సోదరులు కానీ మన శిల్పారం వారు కానీ ఇటువంటి అన్ని కూడా పెట్టి ఆదరిస్తున్నారండి. అది లేవండి, చాలా ఆర్థిక ఇబ్బంది వల్ల. అంటే ఇదే వృత్తి. మేము బుర్రకథలు చెప్తాం, హరికథలు చెప్తాం. తల్లిదండ్రులు ఉంటే నాటకాలు డ్రామాలు వేసేవారండి. ఇప్పుడు వాళ్ళ వృత్తి అంటే కుల వృత్తిగా మాకు మారి ఇలాగ జంగమదేవర వేషాలు, మరి ఇలాగ హరిదాసులు. మీరు చదువుకోలేదండి? చదువుకున్నాను, బాగా తక్కువగా 5వ క్లాస్ 6వ క్లాస్ చదువుకున్నాం సార్. ఇప్పుడు మీ పిల్లల్ని కూడా ఇదే వృత్తిలో దింపే పని చేస్తున్నారా లేకపోతే చదివిస్తున్నారా? లేదండి సార్, ఇంతవరకు మేము ఇప్పటివరకు బాగానే ఉన్నాం సార్. ఇంకా మా పిల్లల్ని ఏంటంటే వేరే వృత్తి అండి, అదే వేరే జాబ్ పెట్టేదని చేద్దామని. అది సార్. అది ఏం చెప్పాలనుకుంటున్నారు గవర్నమెంట్కి? గవర్నమెంట్కి ఏం చెప్పేయండి, కళ బాగుండేది ఒకసారి ఒకప్పుడులో. ఇప్పుడు బాగా చితికిపోయింది. టీవీలు ఈ సినిమాలు ఇవన్నీ కూడా వచ్చి కళకి ఆధారం లేదు కనుక. అయితే ఒకటి, కళ ఎక్కడున్నా సరే అది కళలాగానే ఉంటుంది. ఇప్పుడు కొసగల ముత్యం ఒక్కటి చాలు, గసవూర్చిన చిరుపుడాలు గంపండేలా, రధికుడు ఒక్కటి చాలు, రసనహీనులు 10 అన్నారు రాయన భాస్కరరావు గారు. ఎందుకంటే ఆకాశంలో ఎన్నో నక్షత్రాలు ఉంటాయండి, వారు కాదు ముఖ్యం, వెలుగునిచ్చేవాడు చందమామ. చందమామ అంటే ప్రతిరూపం ఈ కళాకార రూపం అన్నారు. అందుకూడా ప్రతి ఒక్కరు కూడా ఇలాగ వేషధారం చేస్తూ మరి భిక్షాటన చేస్తూ ప్రతి విలేజ్లు కూడా వెళ్ళి ఇలాగే జంగమదేవరు ఇలా చేస్తుంటారు. ఇప్పుడు ఒకప్పటి సంక్రాంతి పండుగకు ఇప్పుడున్న సంక్రాంతి పండుగకు ఏంటి తేడాలు? అంటే తేడా అంటే ఏముండదండి, సంక్రాంతి పండుగ అంటే ఎప్పుడైనా బాగానే ఉంటుంది. అసలు సంక్రాంతి అంటే ఏమిటి అంటే అందరూ సంతోషంగా ఉండాలి. ముఖ్యంగా సంక్రాంతి అంటే భోగభాగ్యం ఉండాలి. భోగి అంటే భోగభాగ్యాలు ఉంటాం. సంక్రాంతి అందరూ సరదాగా చేసుకునే పండుగ, సరదాగా ఉండే సంక్రాంతి అంటారండి. దానికోసం ఇంకా హరిదాసులు ఇలా ఇప్పుడు ఒక వాళ్ళుగా మిగతా అన్ని వేషాలు కూడా ఇలా వచ్చి ఇంటింటికి కూడా చేసి చక్కగా అందరు మెప్పిస్తూ కళను ప్రోత్సహిస్తూ వారికి సంక్రాంతి కూడా చెప్తూ, అంటే అల్లుళ్ళు రావడం ఉంటుంది. ఇంకా అన్ని విధాలుగా వచ్చి వారిని ఆకర్షించి సంక్రాంతి అంటారు. ఇక్కడే ఉంటారు ఒక 4 రోజులు 3 రోజులు ఇక్కడే ఉంటారు సార్. మరి ఎట్లా మీకు పండుగ ఉంటుంది కదా? మాకు పండుగ ఉంటుంది అంటే మన వృత్తి ఇదే కదా సార్. మాకు ఇప్పుడు కళారూపం వేరే అంటూ లేదు, వేరే చేయలేము. జాబ్ అంటే జవాబు లేదు మా దగ్గర. అందుకని ఇటువంటి కళాకారు కాబట్టి ఇవే కాదు, మేము బుర్రకథలు హరికథలు అన్ని కథలు కూడా చెప్తామండి. మహాభారత చరిత్ర అన్ని కూడా చెప్తుంటాం. ఇంకా ఇప్పుడు ఇది వచ్చింది కాబట్టి ఇంకా ఇలా వచ్చాం సార్. అది విషయం. అది చివరిగా తెలంగాణ సమాజాన్ని కానీ ఆంధ్ర సమాజాన్ని కానీ తెలుగు ప్రజలకు ఏం చెప్పాలనుకో? అది వారే చెప్తారు. నాకు తెలంగాణ కోసం అంటే పబ్లిక్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు? పబ్లిక్ కి చెప్పేది ఏముందండి, అందరూ కూడా బాగుండాలి, సుఖ సంతోషాలతో ఉండాలి. ఈ సంక్రాంతి సంతోషంగా అందరూ ఉండాలి. ఈ కొత్త సంవత్సరంలో అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుచున్నాం. అది విషయం. థ్యాంక్ యూ అండి. నా పేరు ఎస్ ప్రసాద్ అండి, మాది రాజమండ్రి సార్.